ఇప్పుడు ఈ సంతూర్ సబ్బు, ఫ్రీడమ్ ఆయిల్, చిక్ షాంపూ ఈ పేర్లని మనకి ఎక్కడ తెలిసినాయి? గట్టిగా మాట్లాడు. మీరు మాట్లాడుకుంటే కూలీలు పెట్టి కొట్టిస్తాయి మీరు కొట్టదు కదా. అడ్వర్టైజ్మెంట్ లో ప్రొడక్ట్ వచ్చినాయి కాబట్టి మనకు తెలిసినాయి. ఏ సార్ అడ్వర్టైజ్మెంట్ లో ప్రొడక్ట్ వస్తే మనకు తెలుస్తుంది ఈ ప్రొడక్ట్ ఉంది అని. జాగ్రత్తగా తెలుసా, ఇది ఉంది, సంతూర్ ఉంది అని అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు తెలిసింది. ఎక్కువ సార్లు సంతూర్ యాడ్ వస్తే అది మన ఇంటికి వస్తుంది. అర్థమైందా? నా పాయింట్ ఏంటంటే మనము టీవీలో యాడ్ వచ్చినటువంటి ఫేమస్ ప్రొడక్ట్ వాడాలన్నా మనకు నచ్చినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ వాడాలి. కొంచెం ఫోకస్ చేసి చూడండి సైడ్. మంచిది వాడాలా ఫేమస్ వాడాలా? ఇంకొకసారి లాస్ట్. మేడ్ మిక్స్ సోప్ మంచిదా, సంతూర్ మంచిదా? గట్టిగా గట్టిగా. ఇది మంచిది. ఏది వాడతారు? నాకు ఇంతసేపు మంచిది వాడాలి సార్, మంచిది ఎన్నిసార్లు అంటే సార్ చెప్తుంది మంచిది సంచల పెడితే సంతూర్. ఇది రాంగా రైట్? మంచిదని తెలిసినా నేను వాడకపోవడానికి కారణం మేడం చెప్పిన కాస్త చెప్పారు. నేను చెప్పినా ఇందాక మీరు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయకుండా ఒక్కడు కూడా ముందుకోండి. ఇది కాస్ట్ ఎక్కువ ఉంది అంటున్నాను కాబట్టి తక్కువ ఉందని వాడు. దీనికంటే లైఫ్ బాయ్ తక్కువ ఉంది కదా, అది వాడవచ్చు కదా. లైఫ్ బాయ్ చీప్ కాదు. దీని గురించి మహేష్ బాబు చెప్తాడు కదా, అదే ప్రాబ్లం. రేపటి నుంచి మహేష్ బాబు లైఫ్ బాయ్ గ్రీనో లైఫ్ బాయ్ రెడో చెప్పని దాని జరగకుండా తయారు చేయాలి. లైఫ్ బాయ్ నా పాయింట్ ఏంటి అంటే ఒకటి అయిపోయింది. మేడ్ మిక్స్ సంతూర్ లో ఏది మంచిది అంటే మేడ్ మిక్స్ మంచిది అన్నారు, కర్మగాని సంతూర్ వాడుతున్నారు. డాబర్ పేస్ట్ మంచిదా కోల్గేట్? ఏది వాడుతున్నారు? రెండో వికెట్ కూడా కొబ్బరి నీళ్ళు మంచివా థమ్సప్? ఏ తాగుతారు ఎక్కువ? ఏ దేవుడు కాపాడతారు? ఎదగాని శివాలయం పోయి గుడు అనుకుంటున్నారు. అమ్మా ఇప్పుడు నాది మీరంతా బేకార్ పని చేస్తున్నారు. నా క్వశ్చన్ అది కాదు. ప్రపంచం మొత్తం జరిగేది ఇది. భూమి మీద ఉన్నటువంటి అన్ని స్కామ్లకు కాదు. మనం లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్ ఇవి అంటారు కదా, అన్ని స్కామ్లకు మూలం ఇదే అడ్వర్టైజ్మెంట్. ఎందుకు తెలుసా? ఇది మంచిదని నీకు కాదు, గుంటూరులో ఉన్న డాక్టర్లకు కూడా తెలుసు. డాక్టర్ కూడా ఇదే వాడు. కారణం ఏం తెలుసా? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అన్నప్పుడు లైఫ్ బాయ్ ఇప్పుడు వావ్ మమ్మీ అని మహేష్ బాబు అంటాడు కాబట్టి సంతూర్ వస్తున్నాం. రేపు మహేష్ బాబు రెక్సోల్ అన్నాడు అనుకో, ఏం వాడతారు? అంటే మనం ఏం వాడాలో మన చేతిలో, వాడు ఏ మ్యూజిక్ వేస్తే నా పాయింట్ ఏంటంటే వాడు మ్యూజిక్ వేయడం తప్పు కాదు, నువ్వు వేయడం తప్పు కాదు. కానీ వాళ్ళకి ఏమర్థం అయిపోయింది తెలుసా? జనాలకు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమి. అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తి కూడా అమ్ముకోవట్లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సమంత పేస్ట్ పట్టుకొని వచ్చి డోర్ బద్దలు కొట్టి ముద్దాయిట పెడుతుంది. ఈ టూత్ పేస్ట్ లో ఒప్పుకుందా? డోర్ ఎందుకు వాళ్ళు పేస్ట్ కు డోర్ వాళ్ళ కొడతాను సంబంధం ఏంటంటే నాకేమనిపించింది అంటే పుస్తకం ఈ మేడం కిచెన్ వంట చేసుకుంటున్నాను బిజీగా, టీవీలో ఆడొచ్చినప్పుడు చూడాలని పడే అప్పుడు టూత్ పేస్ట్ ఒప్పుకుందంటే కోల్గేట్. సమంత వాడుతుందా కోల్గేట్? అమితాబ్ బచ్చన్ మ్యాగీ నూడిల్స్ తింటాడా? అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా మ్యాగీ కుక్క మ్యాగీ నూడిల్స్ సరే తినే సంగతి పక్కన మ్యాగీ బంద్ చేసిన లేదా ప్రొడక్ట్ తింటే చచ్చిపోతారని చెప్పారు. సుప్రీం కోర్టులో ఒప్పుకున్నాడంట కంపెనీ ఓనర్ ఏమని, నేను సీసం కలిపినా తింటే సస్తారు జనాలు. అది న్యూస్ ఉంది, నా మొబైల్ కూడా ఉంది, అయిపోయిన సుప్రీం కోర్టులో ఏమైనా ఒప్పుకున్నాను నెస్లే కంపెనీ అయినా ఇలా సీసం కలిపినా ఇది తింటే జనాలు వస్తారు. నిజంగా ఒప్పుకున్నాక మ్యాగీ బ్యాన్ చేస్తారు 8 years బ్యాక్. ఇప్పుడు మ్యాగీ ఉందా బంద్ అయింది? న్యూ మ్యాగీ అంటే ప్రొడక్ట్ చేంజ్ అయినా పేరే చేంజ్ అయింది. ఫేర్ అండ్ లవ్లీ లో పంది కొమ్ముందని పనిచేశారు. ఇక్కడ పొద్దుగా వెంకటేశ్వర చాలా మంది ఫేర్ అండ్ లవ్లీ పేరెందుకు మార్చి ఎప్పుడన్నా ఆలోచించారు? ఫేర్ అండ్ లవ్లీ కదా, గ్లో అండ్ లవ్లీ అని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చినప్పుడు కొంచెం దాని మీద మైండ్ పోయింది. ఫేర్ అండ్ లవ్లీ బంద్ చేసిన తర్వాత దాని పేరు ఇట్లా ఉండొద్దు అని చెప్పి వాళ్ళ పేరు చేంజ్. మ్యాగీ నూడిల్స్ బంద్ అయిన తర్వాత న్యూ మ్యాగీ అని పేరు పెట్టారు. డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది. చిన్న లెటర్లో కొంచెం చేంజ్ చేసి టైటిల్లో చేంజ్ చేసి మళ్ళీ రీలాంచ్ చేసి పడుతుంది అన్ని ప్రొడక్ట్స్. మీ కళ్ళ ముందు నేను కొత్తగా సూచించేది ఏం లేదు. థమ్స్అప్ లాంటి బేవరేజెస్ లలో, కూల్ డ్రింక్స్ లలో మీరు ఏ డబ్బా తీసుకోవాలని చదవండి. దాని మీద కార్బోనేటెడ్ వాటర్ అని రాస్తుంది. కార్బోనేటెడ్ వాటర్ క్రమంగా తీసుకోవడం వల్ల పేగుల లోపల భాగంలో అల్సర్స్ ఫామ్ అయితే ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుంది, పేగు క్యాన్సర్. ఇది తేలిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు థమ్స్అప్ పెప్సీకి యాడ్ ఇచ్చారు. గుర్తుందా? ఫస్ట్ థమ్స్అప్ యాడ్ ఇచ్చిందే చిరంజీవి,
దాని తర్వాత పెప్సీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మానేయడానికి అడ్వర్టైజ్మెంట్ కారణం ఏంటంటే దీనివల్ల జనాలకు నష్టం జరుగుతుంది. అంటే మంచిగా చెడు అది చెడు జరుగుతుంది కాబట్టి బంద్ చేశారు. అంటే ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ యాడ్ ఇస్తేనేమో చెడు జరుగుతుంది, మహేష్ బాబు విజయ్ దేవరకొండ జరగదా వదిలేసాడు సార్. మనకన్నా తెలుసా లేదు థమ్స్అప్ మంచిది కాదని. మనం ఇప్పుడు థమ్స్అప్ తాగుతాం, కొబ్బరి నీళ్ళ కంటే ఎక్కువ. థమ్స్అప్ బాగా తాగితే ఆరోగ్యం ఏమైంది? పాడైనాక ఏడిపోతారు, హాస్పిటల్ పోయినాక ఏం తాగుతారు. అంటే ఇప్పుడు నేను ఈ నూడిల్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ లేకపోతే ఎగ్ పప్పులు కర్రీ పప్పులు గడ్డి గాజా అంతా తిరిగి కడుపు అంతా ఖరాబ్ చేసుకొని పోయి హాస్పిటల్లో పడ్డాను. ఇప్పుడు నాకు మా డిగ్రీ స్టూడెంట్ అని చెప్పి కదా ఆయనతో పాటు ఆయన ఎన్నుకున్నాను. వాళ్ళిద్దరు మాకు దోస్తులు అన్నారు, జాన్ జిగిరి జబ్బలు. నాకు ఏమైనా తప్పుకోలేదు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నేను హాస్పిటల్ వాడి కాబట్టి నన్ను చూస్తానికి వచ్చాను. ఏం చేస్తాను? పరామర్శించడానికి వచ్చి. ఏం చేస్తారు వస్తప్పుడు? కొబ్బరి నీళ్ళు, పండ్లు, తర్వాత మంచి మంచి జ్యూసులు మంచి తెస్తే పౌష్టికాహారం మంచి చేసి తెస్తాను. తెచ్చి నాకు ఇచ్చి గెట్ వెల్ సూన్ బ్రదర్, తొందరగా అయిపోకుండా నాకు మీటింగ్లు ఉన్నాయి బయట చేయాలి అని చెప్పి నాకు మంచి మాట చెప్పి బయటకు వచ్చి వాళ్ళిద్దరు ఏం తింటారు మళ్ళీ. నా జీవితం సగరాకపోవడానికి ఏవైతే కారణమో బయటకు వచ్చి వాళ్ళే అయ్యేది. లేక లేక కలిసినాం రా శైలి గారిని చూస్తానికి వచ్చినాం, అది అయిపోయింది, ముందు లెట్స్ హావ్ ఎ ఫన్ అని చెప్పి మళ్ళీ పోయి ఆ గడ్డి తింటారు. ఆ గడ్డి నేను డాక్టర్కి ఏం చెప్పాలంటే, సార్ ఇప్పుడు ఇద్దరు పోయిరు కదా వాళ్ళిద్దరు ఇది జోకా జరుగుతుంది. భారతదేశాన్ని మొత్తం ఇట్లా తిప్పుతున్నటువంటి ఒక పెద్ద క్రైమ్ అండ్ స్కామ్. మీకు ఇప్పటిదాకా అడ్వర్టైజ్మెంట్ లో ఇంత సినిమా ఉందని నాకు తెలిసి మీరు చూసుంటారు. ఎప్పుడైనా టీవీ ముందు కూర్చొని కొన్ని అడ్వర్టైజ్మెంట్ గమనించండి, కళ్ళు బయలుగా అడ్వర్టైజ్మెంట్ చూస్తే పాయింట్ ఏంటంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెలుసా? మాట్లాడరు మరి, మీరు మాట్లాడకపోతే నాకు డౌట్ వస్తాడు ఏమన్నా అయింది మరి. పారాషూట్ ఏమోనే కోకోనట్ ఆయిల్, దాని మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాసిందా? దాని మీద ఎక్కడైనా ఒక ఎంట్రుక బొమ్మ ఉందా? నెత్తికి పెట్టుకోని ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా? ఎడిబుల్ ఆయిల్ ఉంటుంది. ఎడిబుల్ అంటే కన్స్యూమబుల్, అంటే తాగవచ్చు లేకపోతే వంట చేసుకోవచ్చు, మొత్తం మీద లోపలికి వెళ్తే నష్టం ఏం లేదు అని. హెయిర్ ఆయిల్ అని మాత్రం లేదు. ఏడ పెడతారు మనలు దాన్ని? నెత్తికి మొత్తం రుద్ది దువ్విన మట్టిగా దువ్వుడు మొదలు పెడితే దువ్వినప్పుడల్లా ఓ పిచ్చి మీటర్ ఊసిపోతుంది. ఊసిపోయి పడేస్తారా? ఏళ్ళ మధ్య పెట్టి ఆపుతారా? ఆపుతారు. అది పోతే తట్టుకోలేము మనం. పెరిగి ఆపి మొత్తం దువ్వుడు అయిపోయిన తర్వాత ఇంత లాభ అవుతుంది. అది ఊసిపోయి తీసుకొని నల్ల కవర్లు వేసి గోడకి వేసి కూడా పెట్టాలి. అది కూడా పెట్టి చికెన్ కిలో వస్తాడు. చికెన్ కిలో నాగనే వాడిని తీసుకుపోయి ఇంటికి వేసి గిన్నెలు గిలాసులు తాళ్ళు తప్పేలను కొంటారు. ఇప్పుడు ఆ గిన్నెలు చూసి ఊసిపోయిన ఎంటికలు మర్చిపోతారు, ఆ లాస్ట్ మర్చిపోతారు. ఎప్పుడన్నా మీ మనసులో పారాషూట్ నూనె వాడటం వల్ల ఎంటికలు వస్తాయి అనుకురా? నూనె మంచిదే అక్క, నాకేం రోగం పుట్టింది నాకు పడతలేదు, నాకు పడతలేదు అంటారు తప్ప నూనెను బదనాం చేయరు. ఇప్పుడు నేను మా జయలక్ష్మి మేడం అనుకున్నాను, ఈ మేడం మీకు వెస్టిజ్ ఆయిల్ ఇచ్చింది. ఏం ఆయిల్? హెయిర్ ఆయిల్. దాని మీద రాసి ఉంటుంది హెయిర్ ఆయిల్ అని. హెయిర్కే పెట్టాలి, ఆమె కూడా హెయిర్కి పెడితే మీకు ఆమె పెట్టినాక మీకు ఇచ్చింది. బాగుంది, ఇగో ఈ మేడంకి ఇచ్చింది. రేపు పొద్దుగాల ఎస్సు హెయిర్ ఆయిల్ పెట్టి ఇట్లా 2 ఎంటికలు పోయి జయలక్ష్మి పిలుస్తుంది. ఏం నూనె నాకు ఉన్నదే కొత్తిమీర కట్ట కావాలట్లేదు, జనరల్గా చెప్తున్నా, బదనాం చేస్తారా లేదు. జయలక్ష్మి ఆమె తెచ్చిన ఆయిల్ తింటారా? ఆమె తిట్టుకుంటుందా? అప్పుడు నాకు పడతలేదు అనదు, నీ ఆయిల్ పెట్టా, నీ కంపెనీ పెట్టా. కారణం ఏంటి? ఇక్కడ జయలక్ష్మి మేడం సమంత కాదు, మహేష్ బాబు కాదు. ఆమె ప్లేస్ లో సమంతలో మహేష్ బాబు ఉంటే ఆయన చెప్తున్నాడు ప్రోడక్ట్ మంచిదే, నాకే రోగం పుట్టింది. కంపెనీ ఓనర్లు చేసేటువంటి పెద్ద జిమ్మికి పెద్ద సెలబ్రిటీ చేతిలో పెట్టి గడ్డి కూడా అమ్ముతున్నాడు. గడ్డి అని ఎందుకు చెప్పిన అంటే, గుట్కా తెలుసు కదా, పల్లెపిల్లలు కేసరి ఏఎస్ఎం కాలేజ్ ఉందిగా, ఎయిమ్స్ కాలేజ్, ఏఎస్ఎం కాలేజ్ దిగుకుంట పోయి మార్కెట్ రోడ్ తిరిగే ముందు లెఫ్ట్ సైడ్ రోడ్ పైన పల్లెపిల్లలు కేసరి అజయ్ దేవగన్ పెట్టుకొని గుట్కా తింటే పలుకులు ఉంటాయా? గుట్కా తింటే సస్తరాని అజయ్ దేవగన్ తెలుసా లేదా? తింటోని తెలుసా లేదా? అజయ్ దేవగన్ తింటాడా? 8 ప్యాక్ ఉంటుంది అజయ్ దేవ్, 8 ప్యాక్ 6 ప్యాక్ 8 ప్యాక్ ఉంటుంది. తిన్నోనికి ఏముంటుంది? అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ అందరూ 8-6 ప్యాక్ ఉన్నోళ్ళే. తిన్నోళ్ళు ఒకసారి చూడు రిపోర్ట్ ఎట్లుంటుందో. ఇది తేడా. తినవన్నోడు వేరు, ఇప్పుడు తింటోడు పైసలు ఇస్తున్నట్టు కదా, పైసలు ఇచ్చి ఏం కొనుక్కుంటున్నాడు? పోలీసు అందించుకున్నట్టుగా తప్పించి దెబ్బేపించుకున్నట్టు పైసలు ఇచ్చి ఆగమైనట్టు మనం
నా పాయింట్ రాంగ్ అర్థం చేసుకోకండి. పైసలు లాభం పొందిన నువ్వు ఆలోచించాలా, నేను నీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను, 10 రూపాయలు తీసుకొని నీకు చెడు చేసిన, నా సొమ్ము తిని నాకు అన్యాయం చేసిన అంటావా లేదు? ఒక్క పూట అన్నం తిన్నోడు కూడా అంటారు వాడు తెలంగాణ అంటారు, నా సొమ్ము తిన్నావు, నా నియత లేదు నీకు. నియత అంటే కృతజ్ఞత. మరి ఇక్కడ కోట్ల రూపాయలు తిన్న హీరోలు సమాజానికి ఏం చేయాలి? మంచి చేయాలి. ఒకవేళ మంచి చేయడం కుదరకపోతే తెలిసి చెడు చేయదు. ఎస్ ఆర్ నో? మహేష్ బాబు ఫేస్ కి, ఆయనకున్న పర్సనాలిటీకి, ఆయనకున్న హెల్త్ హ్యాబిట్స్ కి పాన్ మసాలా సంబంధం ఉందా? లేదు కదా. కానీ మహేష్ బాబుతో కూడా పాన్ బాగా ఆడిపిస్తున్నాను. హైదరాబాద్ లో 2300 మెట్రో పిల్లర్స్ ఉంటాయి. అందులో 1500 మెట్రో పిల్లలకి లెఫ్ట్ రైట్ పాన్ బహార్ యాడ్ ఉంటుంది. నాతో ఎందుకు ఇచ్చే పాన్ బహార్ యాడ్ తెలిస్తే ఎవరు తిన్నాడు? మహేష్ బాబు ఇస్తే మహేష్ బాబు తింటాడా? ఇది అర్థం చేసుకోవాలి. సో భూమి మీద ఏ వస్తువు అయినా అది బాగుందా లేదా, ఒక సినిమా కానీ అది బాగుందా లేదా ఎవరు చెప్పాలి? వాడినోడు చూసినోడు. ఏ వస్తువు అయినా అది బాగుందా లేదా చెప్పాలంటే మనకంటే ముందు దాన్ని అనుభవించిన అయి ఉండాలి. చాయ్ సార్ చిన్న 5 నిమిషాలు లాగే చాయ్ కూడా మేడం గుంటూరులో చాయ్ ఏడు బాగుంటుంది అని కనుక్కొని పోతాం. గుంటూరులో ఫుడ్ ఏడు బాగుంటుంది, భోజనం ఏడు బాగుంటుంది అని చెప్తే శంకర్ విలాస్ అని చెప్తే శంకర్ విలాస్ పూర్కి పేరు తిని వస్తుంది. ఒక్క పూట తాగే చాయ్, ఒక గంట తినే బిర్యానీ, ఒక్క గంట తినే అన్నం, మందు కూడా అడుగుతారు అన్న ఏ బ్రాండ్ తాగితే అవునా కదా? ఇప్పుడు ఒక్క పూట తాగే చాయ్ అడిగినావు కదా, చచ్చిపోయిందాక వాడే నూనె అడిగినావు ఎప్పుడైనా ఏది వాడాలని అడగలే కదా. అడగకుండా వాడటానికి ఏం కారణమైంది? అడ్వర్టైజ్మెంట్ కారణమైంది. దీన్ని కొంచెం మనకు అర్థమయ్యే భాషలో ధృవ సినిమాలో చెప్పారు. ధృవ సినిమాలో చూసారు, రామ్ చరణ్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు ఏం తాగాలి, ఏం